గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్ కాంపిటేటివ్ బైట్స్ వెబ్ భారత్. ఈరోజు మన ముందుకు సిఎస్ఐఆర్ ఒక చక్కటి నోటిఫికేషన్తో రావడం జరిగింది. కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ వచ్చేసి మన సిసిఎంబి అండ్ స్టూడెంట్స్. సిసిఎంబి వచ్చేసి సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ. మీ అందరికీ తెలిసే ఉంటుంది. మన హైదరాబాద్లో, తెలంగాణలో పోస్టులు అయితే రావడం జరిగింది స్టూడెంట్స్. అది వచ్చేసి మన సిసిఎంబి అనేది ఒక ప్రీమియర్ రీసెర్చ్ ల్యాబొరేటరీ అండర్ ద కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ స్టూడెంట్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ మల్టీ disciplinary R&D programs for both basic and applied nature across scientific disciplines of biological science, for economic, environmental and social benefits of mankind students. సో ఇలా మనకైతే వేకెన్సీ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది స్టూడెంట్స్. సో మనం నేమ్ ఆఫ్ ది పోస్ట్ కనుక చూసుకుంటే జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్ జనరల్ అయితే మనకు 4 పోస్టులు అయితే రిలీజ్ చేయడం జరిగింది. నెంబర్ ఆఫ్ పోస్ట్ అండ్ రిజర్వేషన్ స్టేటస్ అన్రిజర్వ్డ్ వచ్చేసి ఒక పోస్ట్ స్టూడెంట్స్, ఈడబ్ల్యూసీ వచ్చి ఒక పోస్ట్, ఓబీసీ వచ్చేసి ఒక పోస్ట్ ఉంది స్టూడెంట్స్, అండ్ ఎస్సీ వచ్చేసి ఒక పోస్ట్ జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ జనరల్లో. మనకు పే మ్యాట్రిక్స్ కనుక చూసుకుంటే లెవెల్ 2 స్టూడెంట్స్ అండ్ టోటల్ ఎమ్మెల్మెంట్స్ వచ్చేసి మనకు 30,263 రూపీస్ అయితే రావడం జరుగుతుంది స్టూడెంట్స్. మన అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసి యాజ్ ఆన్ డేట్ ఆఫ్ రిసిట్ ఆఫ్ హార్డ్ కాపీ అప్లికేషన్ వచ్చేసి 28 ఇయర్స్ అని ఇక్కడ అడగడం అయితే జరిగింది స్టూడెంట్స్. మీరు చూసుకుంటే 28 ఇయర్స్. నెక్స్ట్ వచ్చేసి జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్స్ ఫినాన్స్ అండ్ అకౌంట్స్ స్టూడెంట్స్. మీరు కనుక చూసుకుంటే మనకు వచ్చేసి నెంబర్ ఆఫ్ పోస్ట్ వచ్చేసి ఒక పోస్ట్ అయితే ఉంది స్టూడెంట్స్. ఓబీసీ అది కూడా వేలవల్ మ్యాట్రిక్స్ కూడా ఇది కూడా లెవెల్ 2 స్టూడెంట్స్ L1 అండ్ టోటల్ ఎమ్మెల్మెంట్స్ వచ్చేసి 30,263 రూపీస్ స్టూడెంట్స్ అండ్ అప్పర్ ఏజ్ లిమిట్ దీనికి కూడా 28 ఇయర్స్. నెక్స్ట్ వచ్చేసి జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్ ఇన్ స్టోర్స్ అండ్ పర్చేస్ స్టూడెంట్స్. దీనికి కూడా నెంబర్ ఆఫ్ వచ్చి 1 పోస్ట్ ఉంది ఓబీసీ. పే మ్యాట్రిక్స్ లెవెల్ 2 స్టూడెంట్స్ అండ్ దీనికి ఎమ్మెల్మెంట్స్ వచ్చేసి 30,263 రూపీస్ అయితే ఇవ్వడం జరిగింది అండ్ అప్పర్ బ్యాండ్ లిమిట్ వచ్చేసి ఏజ్ వచ్చేసి 28 ఇయర్స్ స్టూడెంట్స్. సో ఈ టోటల్ ఎమౌంట్మెంట్స్ on minimum scale including HRA applicable to XCT, DA, TA etc. స్టూడెంట్స్ మనం నోట్ డౌన్ చేసుకుంటే కనుక నెక్స్ట్ వచ్చేసి నేమ్ ఆఫ్ ది పోస్ట్ జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్ జనరల్ స్టూడెంట్స్. జనరల్ వచ్చేసి 4 పోస్ట్ ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేసి 10+2 స్టాండర్డ్ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ అండ్ ప్రొఫిషియన్సీ ఇన్ కంప్యూటర్ type speed and in using computer typing speed of 35 words per minute in English or 30 words per minute in Hindi. Computer typing speed అయితే mandatory students proficiency. Disable qualification proven working knowledge of computers preferably MS Office, MS Word, MS Excel, MS PowerPoint students. Next వచ్చేసి job specification. The incumbent is required to provide assistance in functional of general administration besides any other office work as and when required by competent authority. ఈ వర్క్ స్పెసిఫికేషన్ వచ్చేసి జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ జనరల్ స్టూడెంట్స్. నెక్స్ట్ వచ్చేసి జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్స్ ఫినాన్స్ అండ్ అకౌంట్స్ గురించి మనం మాట్లాడుకుంటే రిక్వైర్మెంట్ వచ్చేసి 10+2 స్టాండర్డ్ అండ్ ఇట్స్ ఈక్వలెంట్ ఇన్ అకౌంటెన్సీ అనే సబ్జెక్ట్ అండ్ ఇన్ ప్రొఫిషియన్సీ ఇన్ కంప్యూటర్ టైప్ స్పీడ్ అండ్ యూజింగ్ కంప్యూటర్ టైపింగ్ స్పీడ్ ఆఫ్ 35 words per minute ఇన్ ఇంగ్లీష్ ఆర్ 30 words per minute ఇన్ హిందీ. ఇదైతే అడగడం జరిగింది మ్యాండేటరీగా. నెక్స్ట్ వచ్చేసి ప్రూవెన్ వర్కింగ్ నాలెడ్జ్ అండ్ కంప్యూటర్స్ ప్రిఫరబుల్ బై MS ఆఫీస్, MS వర్డ్, MS Excel అండ్ MS PowerPoint అయితే అడగడం జరిగింది స్టూడెంట్స్. ప్రూవెన్ నాలెడ్జ్ వచ్చేసి డిజైరబుల్ క్వాలిఫికేషన్లో. అండ్ జాబ్ స్పెసిఫికేషన్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక ఇది వచ్చేసి ఇన్క్రిమెంట్ ఈజ్ రిక్వైర్డ్ టు ప్రొవైడ్ అసిస్టెన్స్ ఇన్ ద ఫంక్షన్స్ ఆఫ్ ఫినాన్స్ అండ్ అకౌంట్స్ బిసైడ్స్ ఎనీ అదర్ ఆఫీషియల్ వర్క్ యాజ్ అండ్ వెన్ అసైన్డ్ బై ద కాంపిటెంట్ అదర్ స్టూడెంట్స్. నెక్స్ట్ వచ్చేసి జూనియర్ సెక్రటరియట్ అసిస్టెన్స్ ఇన్ స్టోర్స్ అండ్ పర్చేస్. దీనికి రిక్వైర్మెంట్ వచ్చేసి 10+2 ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ అండ్ ప్రొఫిషియన్సీ ఇన్ కంప్యూటర్ టైప్ అండ్ స్పీడ్ అండ్ యూజింగ్ కంప్యూటర్ టైపింగ్ స్పీడ్ ఆఫ్ 35 words per minute ఇన్ ఇంగ్లీష్ ఆర్ 30 words per minute ఇన్ హిందీ. ఇది కనుక చూసుకుంటే మనం కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టైపింగ్ అయితే మ్యాండేటరీ స్టూడెంట్స్ అన్నిట్లో. ప్రూవెన్ వర్కింగ్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్స్ ప్రిఫరబుల్ MS ఆఫీస్, MS వర్డ్, MS Excel, MS PowerPoint స్టూడెంట్స్. ఇన్క్రిమెంట్ ఈస్ రిక్వైర్డ్ టు ప్రొవైడ్ అసిస్టెన్స్ ఇన్ ద ఫంక్షన్ ఆఫ్ స్టోర్స్ అండ్ పర్చేస్ బిసైడ్స్ ఎనీ అదర్ ఆఫీషియల్ వర్క్ అండ్ వెన్ అసైన్డ్ బై కాంపిటెంట్ అదర్ స్టూడెంట్స్. ఇదైతే మ్యాండేటరీ స్టూడెంట్స్. అదర్ బెనిఫిట్స్ గురించి మాట్లాడుకుంటే మనకు యూజువల్లీ DA వస్తుంది, హౌస్ రెంట్ వస్తుంది, అలయన్స్ ట్రాన్స్పోర్ట్ అలయన్స్ కూడా వస్తుంది స్టూడెంట్స్ మనకు యాజ్ అప్లికేబుల్ టు CSIR రూల్స్ స్టూడెంట్స్. నెక్స్ట్ వచ్చేసి అప్లికేషన్ మస్ట్ బి సిటిజన్ ఆఫ్ ఇండియా స్టూడెంట్స్. అప్లికేషన్ వచ్చేసి సిటిజన్ ఆఫ్ ఇండియా అయితే ఉండాలి.
మోడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ కనుక చూసుకుంటే క్యాండిడేట్స్ ఫుల్ఫిల్లింగ్ ఆల్ నెసెసరీ ఎలిజిబిలిటీ క్రైటీరియా యాజ్ రికమెండెడ్ బై స్క్రీనింగ్ కమిటీ టు బీ ఇన్వైటెడ్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్ అండ్ టైపింగ్ టెస్ట్. ద ప్రొఫిషియన్సీ ఇన్ కంప్యూటింగ్ టైపింగ్ స్పీడ్ అండ్ ఇన్ యూజింగ్ కంప్యూటర్ విల్ బీ క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్. వాళ్ళు ఏమంటున్నారంటే టైపింగ్ టెస్ట్ మాత్రం ఓన్లీ కంప్యూటర్ టైపింగ్ టెస్ట్ ఓన్లీ క్వాలిఫైయింగ్ నేచర్ ఉంటుంది అంటున్నారు. ఫైనల్ మెరిట్ లిస్ట్ విల్ బీ ప్రిపేర్డ్ బేస్డ్ ఆన్ ది పర్ఫార్మెన్స్ ఆఫ్ ది క్యాండిడేట్స్ ఇన్ ద రిటర్న్ ఎగ్జామినేషన్. కానీ జాబ్లో సెలెక్ట్ చేయడానికి మాత్రం మన రిటర్న్ ఎగ్జామినేషన్ మెరిటే చూస్తారని అడగడం జరిగింది. కానీ టైపింగ్ టెస్ట్ మాత్రం జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్ అని అయితే అంటున్నారు. రిటర్న్ ఎగ్జామినేషన్ స్టూడెంట్స్ మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ కనుక చూసుకుంటే ఓఎంఆర్ఆర్ కంప్యూటర్ బేస్డ్ ఆన్లైన్ ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ అని ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. మీడియం ఆఫ్ క్వశ్చన్స్ విల్ బీ సెట్ ఇన్ బోత్ ఇంగ్లీష్ అండ్ హిందీ ఎక్సెప్ట్ ద క్వశ్చన్స్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అని అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. స్టాండర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి ఇంటర్మీడియట్ బేస్డ్ స్టూడెంట్స్. టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి మనకు 200 క్వశ్చన్స్ అయితే ఉండడం జరుగుతుంది. టోటల్ టైం అలాటెడ్ వచ్చేసి 2 hours 30 minutes అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది స్టూడెంట్స్. పేపర్ 1 వచ్చేసి టైం అలాటెడ్ వచ్చేసి 90 minutes స్టూడెంట్స్. మెంటల్ ఎబిలిటీ టెస్ట్ స్టూడెంట్స్ సబ్జెక్ట్ వచ్చేసి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 100 questions ఉంటాయి. మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసి 200 marks. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 marks స్టూడెంట్స్. నో నెగిటివ్ మార్క్స్ స్టూడెంట్స్. పార్ట్ 1లో మాత్రం నెగిటివ్ మార్క్స్ అయితే లేదు స్టూడెంట్స్. మెంటల్ ఎబిలిటీ టెస్ట్ కన్సిస్టింగ్ ఆఫ్ జనరల్ ఇంటెలిజెన్స్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, రీజనింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్, సిచ్యువేషనల్ జడ్జ్మెంట్ స్టూడెంట్స్. నోట్ డౌన్ చేసుకోండి స్టూడెంట్స్. మెంటల్ ఎబిలిటీలో ఏమేమి అడుగుతారో నేను ఇక్కడ ఆల్రెడీ రీడ్ చేయడం జరిగింది. ఇక్కడ అండర్లైన్ కూడా చేస్తాం మీకోసం అని. మెంటల్ ఎబిలిటీ టెస్ట్ కన్సిస్టింగ్ ఆఫ్ జనరల్ ఇంటెలిజెన్స్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, రీజనింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ సిచ్యువేషనల్ జడ్జ్మెంట్. నెక్స్ట్ వచ్చేసి పార్ట్ 2 స్టూడెంట్స్. పేపర్ 2 will be evaluated only for those candidates who secure minimum threshold marks to be determined section committee in the paper 1 students. పేపర్ 2 ఇవాల్యుయేట్ ఎప్పుడు చేస్తారంటే మనం పేపర్ 1లో కనుక మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ తెచ్చుకుంటేనే మనకు పేపర్ 2 అనేది ఇవాల్యుయేట్ చేయడం జరుగుతుంది స్టూడెంట్స్. పేపర్ 2 గురించి మనం చూసుకుంటే కనుక టైం వచ్చేసి 1 hour స్టూడెంట్స్. సబ్జెక్ట్ వచ్చేసి జనరల్ అవేర్నెస్, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 50 questions మ్యాక్సిమం మార్క్స్ వచ్చి 150 marks స్టూడెంట్స్. 3 marks ఫర్ ఎవ్రీ కరెక్ట్ ఆన్సర్. ఎవ్రీ కరెక్ట్ ఆన్సర్కి 3 marks ఇవ్వడం జరుగుతుంది. నెగిటివ్ మార్క్స్ వచ్చేసి 1 negative mark ఫర్ ఎవ్రీ రాంగ్ ఆన్సర్ స్టూడెంట్స్. మీరు నోట్ చేసుకోండి. పార్ట్ 2లో మనకు నెగిటివ్ మార్క్స్ అయితే ఉండడం జరుగుతుంది స్టూడెంట్స్. ఒక క్వశ్చన్కి 3 marks అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్ 50 questions, మ్యాక్సిమం మార్క్స్ 150, 3 marks ఫర్ ఎవ్రీ కరెక్ట్ ఆన్సర్ అండ్ 1 negative mark స్టూడెంట్స్. నోట్ డౌన్ చేసుకోండి స్టూడెంట్స్. ప్రొఫిషియన్సీ టెస్ట్ ఆల్రెడీ మనం డిస్కస్ చేయడం జరిగింది. ఇన్ కంప్యూటర్ టైపింగ్ స్పీడ్ అండ్ యూజింగ్ కంప్యూటర్. ఇంగ్లీష్ టైపింగ్ స్పీడ్ వచ్చేసి 35 words per minute, హిందీ వచ్చేసి 30 words per minute. టైం అలాటెడ్ వచ్చేసి 10 minutes స్టూడెంట్స్. 10 minutesతో మీకు టైం అయితే ఇవ్వడం జరుగుతుంది స్టూడెంట్స్. నెక్స్ట్ వెయిట్ స్టూడెంట్స్. నెక్స్ట్ అప్లై ఎలా చేయాలంటే మనం www.ccmb ఇక్కడ అయితే ఇవ్వడం జరిగింది స్టూడెంట్స్. మీకు చూపిస్తాను నేను. www.ccmb.res.in స్టూడెంట్స్. ఇక్కడ అప్లై అయితే చేయండి స్టూడెంట్స్. అప్లై చేశాక ఫైనల్ సబ్మిషన్ ఆఫ్ ద క్యాండిడేట్ రిక్వైర్డ్ టు పే నాన్ రిఫండబుల్ ఫీ ఆఫ్ 100 rupees స్టూడెంట్స్ త్రూ స్టేట్ బ్యాంక్ కలెక్ట్ ఓన్లీ. ట్రాన్సాక్షన్ జనరేటెడ్ ఆఫ్టర్ సక్సెస్ఫుల్ పేమెంట్ ఆఫ్ ఫీ ఈజ్ రిక్వైర్డ్ టు బి మెన్షన్ అది ఆన్లైన్ అప్లికేషన్ మీద ట్రాన్సాక్షన్ నెంబర్ అయితే మెన్షన్ చేయాలి స్టూడెంట్స్. క్యాండిడేట్ అడ్వైజ్ టు నోట్ డౌన్లోడ్ రిసిప్ట్ స్టూడెంట్ అండ్ ప్రిజర్వ్ ఇట్. నెక్స్ట్ వచ్చేసి క్యాండిడేట్స్ బిలాంగింగ్ టు SC, ST, PWD, విమెన్, CSIR ఎంప్లాయీస్ ఆర్ ఎగ్జామ్టెడ్ ఫ్రమ్ పేమెంట్ ఆఫ్ అప్లికేషన్ ఫీజ్ స్టూడెంట్స్. మిగతా వాళ్ళు మాత్రం పేమెంట్ అయితే చేయాలి. లాస్ట్ డేట్ ఆఫ్ రిసిప్ట్ ఆఫ్ ఫాలోయింగ్ డీటెయిల్స్ మస్ట్ బి మెన్షన్ ఆన్ ది బ్యాక్ సైడ్ ఆఫ్ ప్రింటెడ్ కాపీ ఆఫ్ జనరేటెడ్ అక్నాలజ్మెంట్ రిసిప్ట్. మీరు ఆన్లైన్ సబ్మిట్ చేశాక ఆ ప్రింటెడ్ కాపీ తీసుకొని అక్నాలజ్మెంట్ నెంబర్ అయితే మెన్షన్ చేయాలా. బ్యాక్ సైడ్ ఆఫ్ ది ప్రింటెడ్ కాపీ వచ్చేసి మనము క్యాండిడేట్ నేమ్, అప్లికేషన్ నెంబర్, పోస్ట్ కోడ్ అప్లైడ్ ఫర్, క్యాండిడేట్ కేటగిరీ అయితే మనం మెన్షన్ చేయాలని అయితే ఇక్కడ కోరడం జరిగింది స్టూడెంట్. లాస్ట్ డేట్ ఫర్ రిసిప్ట్ హార్డ్ కాపీ వచ్చేసి 17/5/2021 స్టూడెంట్. డేట్ విల్ బీ సేమ్ ఫర్ ద క్యాండిడేట్ బిలాంగ్ టు ఫార్ ఫ్లాంగ్ ఏరియాస్. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ఫిల్లింగ్ ద అప్లికేషన్ ఫామ్, candidates can submit and take the printout of generated application. Candidates need to note down application number for further communication. Candidate must sign the computer generated application while sending hard copy స్టూడెంట్స్. మీరు సైన్ చేసి హార్డ్ కాపీ పంపించే ముందు అయితే సంతకాలు అయితే పెట్టాలి స్టూడెంట్స్. మీరు పంపించాల్సిన ఏంటంటే కంప్యూటర్ జనరేటెడ్ అప్లికేషన్ డ్యూలీ సైన్ బై ద క్యాండిడేట్ అండ్ అకామిడేట్ బై సెల్ఫ్ అటెస్టెడ్ కాపీ స్టూడెంట్స్. మీ సంతకాలు చేసి ఉండాలి సెల్ఫ్ అటెస్టెడ్ అన్ని సర్టిఫికేట్స్ పైన, మార్క్ షీట్స్ పైన, టెస్టిమోనియల్స్ ఇన్ సపోర్ట్ ఆఫ్ ఏజ్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్, ఫీజ్ పేమెంట్ రిసిట్, క్యాస్ట్ సర్టిఫికేట్ వీటన్నిటి మీద మీరు సంతకాలు అయితే చేసి ఉండాలా. అలాంగ్ విత్ 1 current పాస్పోర్ట్ సైజ్ ఫోటో స్టూడెంట్. ఒక కరెంట్ రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో కూడా సైన్ సెల్ఫ్ అసైన్ ఫోటోగ్రాఫ్ అఫిక్స్ షుడ్ బీ ఇన్ సెంట్ ఇన్ ద ఎన్వలప్ స్టూడెంట్స్. ఫోటో మీద సైన్ చేసి ఉండాలా.
మీరు పంపించేటప్పుడు ఎన్వలప్లో అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్, మీరు అప్లై చేసే పోస్ట్ కోడ్ వేసి, అడ్రస్ వచ్చేసి రిక్రూట్మెంట్ సెక్షన్ సిఎస్ఐఆర్ సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ, ఉప్పల్ రోడ్ స్టూడెంట్స్, అప్సిగూడ, హైదరాబాద్ 5,07,000, పిన్ కోడ్ తెలంగాణ, ఆన్ ఆర్ బిఫోర్ 17/5/2021 స్టూడెంట్స్. 17/5/2021 లోపు మీ అప్లికేషన్ వాళ్ళకు హార్డ్ కాపీ రీచ్ అవుతే మనకు షార్ట్ లిస్ట్ చేయడం అయితే అవకాశం ఉంటుంది స్టూడెంట్స్. ఇక్కడ కనుక చూసుకుంటే ఇంకా క్లారిటీ కోసం అయితే మీకు పోస్ట్కి ఏమేమి పంపించాలని ఇక్కడ అండర్లైన్ చేస్తుంది స్టూడెంట్స్. ఫాలోయింగ్ డాక్యుమెంట్స్ మస్ట్ బి అటాచ్డ్ అలాంగ్ విత్ అప్లికేషన్ ఫామ్ సెంట్ బై పోస్ట్ అని ఇక్కడైతే ఇవ్వడం జరిగింది స్టూడెంట్స్. మీరు క్లారిటీగా చూసుకోండి ఒకసారి. నేను మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో క్లారిటీగా చూసుకుంటే మీకు అర్థమవుతుంది స్టూడెంట్స్. సో ఇది స్టూడెంట్స్, ఈ చక్కటి అవకాశం మాత్రం మీరు మిస్ చేసుకోకండి స్టూడెంట్స్. డేట్ ఆఫ్ కమెన్స్మెంట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి 5/4/2021 స్టూడెంట్స్, April 4, 2021. లాస్ట్ డేట్ వచ్చేసి May 5, 2021 స్టూడెంట్స్. లాస్ట్ డేట్ ఆఫ్ రిసిప్ట్ ఆఫ్ హార్డ్ కాపీ వచ్చేసి 17th May స్టూడెంట్స్. లాస్ట్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి 5th May, కానీ హార్డ్ కాపీ పంపించేది మాత్రం 17th May వరకు మన హార్డ్ కాపీ రీచ్ అయిపోవాలి స్టూడెంట్స్. సో హరీ అప్ స్టూడెంట్స్, మన హైదరాబాద్లో ఇంత చక్కటి అవకాశం మళ్ళీ రాదు, ఓన్లీ ఇంటర్మీడియట్ బేస్ పైన. సో మీరు ఇమీడియట్గా అప్లై చేసేసి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్తో పాటు కొరియర్ చేయండి స్టూడెంట్స్. మన ఉప్పల్ రోడ్, హబ్సిగూడ, హైదరాబాద్ 5,07,000 తెలంగాణ CCMBకి అయితే మీరు కొరియర్ చేయండి. సో అలా మీకు షార్ట్ లిస్ట్ అయితే చేయడం జరుగుతుంది స్టూడెంట్స్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ షేర్ కూడా చేయండి స్టూడెంట్స్. సో దట్ నెక్స్ట్ టైం నేను వీడియోస్ చేస్తే ఆ వీడియోస్ మీకు అప్డేట్స్గా రావడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో స్టూడెంట్స్. హ్యావ్ ఎ గ్రేట్ డే.